అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 6 ధ్రువవంశం దక్ష సంతతి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ధ్రువవంశం దక్ష సంతతి శివాది దేవతలారా ఉత్తానపాదునికి 2 భార్యలు సురుచి సునీతి వారిలో సురుచికి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధి దేవుడైన జనార్దను నారాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు. ధ్రువుని కొడుకు క్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతాలతో వానిని చంపివేశారు. రాజ్యం అరాచకం కాకుండానూ విష్ణుమానసపుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఊరు భాగాన్ని మంత్రసహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు దయించాడు. అతడు నల్లగా అతి చిన్న పరిమాణంలో ఉండడంతో అతనిని ఇక్కడే ఉండు అనే భావంతో నిషీద అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేణుని కుడిచేతిని మథించగా అందునుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజాను రంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు. పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిలవణ సముద్రపుత్రియైన సాముద్రిని పెండ్లాడి 10 మంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారుచేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత 10,000 సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోరతపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవిని, వరప్రసాదియైన మారిషేను దివ్యస్త్రీని భార్యగాను పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు. దక్షుడు ముందు 4 రకాల మానసపుత్రులను సృష్టించాడు, కాని శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ, పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి 1000 మంది పుత్రులను కన్నాడు. కాని వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వీ యొక్క హద్దులను చూసివస్తామని పోయి మరీ రాలేదు. దక్షుడు మరల 1000 మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు సబలాస్వ నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులైపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసి వచ్చింది. వేన చరిత్రలో మనం గమనించవలసినదేంటంటే అప్పట్లో మేధావులు, విద్యావంతులు, తపోధనులైన మహర్షులు రాజలాగుంటే మనకేం, దేశమేమైపోతే మనకేం అని ఊరుకోలేదు. విపరీతంగా శ్రమించి తపశ్శక్తిని ధారవోసి విష్ణువునే క్రిందికి రప్పించారు. ఇప్పటి మేధావులు బ్రాహ్మణ శబ్దానికి అర్హులైనవారు అలా చేస్తే స్వర్ణయుగం తప్పక వస్తుంది. ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నేను భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో 2 అంగిరా మహర్షికి, 2 కన్యలను కృశాస్వునికి, 10 మందిని ధర్మునికి, 14 కశ్యపునికి, 20 యనమండుగురిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవ! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను 4 కన్యలను అరిష్టనేమికిచ్చి వివాహముగావించాడు. ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారు జన్మించారు.
మరుద్వతి ద్వారా మరుత్వంతుడు, వసు ద్వారా అష్టవసువులు ఆవిర్భవించారు. శంకరదేవ భానుకి 12 భానులు, ముహూర్తకు ముహూర్తులు జన్మించారు. లంబ నుండి ఘోషులు, యామి ద్వారా నాగవీధి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకు డైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు. ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాలపురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు, ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వి కాగలడు. ధరుడను వసువు కుమనోహరేను దేవకన్య ద్వారా ద్రుహిణహుత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామకపుత్రులు జనించారు. అనల, అగ్ని, పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లువనంలో అవతరించిన కుమారస్వామి, కృత్తికలచే పాలింపబడి కార్తికేయుడైనాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు. దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు 4 మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజేకపాదుడు, అహిర్బుధ్నుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్టపుత్రుడే మహాతపస్వి అయిన విశ్వరూప మహర్షి. రుద్రనందనులైన హర, బహురూప, త్ర్యంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రేవత, మృగవ్యాధ, సర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై 3 లోకాలకు అధిపతులైనారు. కశ్యప పత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై 12 వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు. రోహిణి మున్నగు 27 నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, సింహికయను కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్లాద, హ్రాద, ప్రహ్లాద, సంప్రద నామకులైన పుత్రులు జనించి హ్లాదు లుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లా, హ్రా, దునికి ఆయుష్మాన్, సిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి 9 కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు. హిరణ్యాక్షపుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు. మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహాబలశాలులు. ధనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, సంబర, ఏకచక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్య సుప్రభ. వృషపర్వుని కూతురు శర్మిష్ట, అతనికింకా ఉపదానవి. హయశిర అను మరో 2 శ్రేష్ఠ కన్యలున్నారు. పులోమ, కాలక వైశ్వానర కన్యలు. ఈ పరమ సౌభాగ్యశాలినుల వివాహం మరీచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములని కాలకంజులని వ్యవహరించాడు. విప్రచిత్తి, సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రుమాన్, అంజక, నరక కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు శుకి, సేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధ్రిక. వీరికి క్రమంగా 1 చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు 2, సేనాలు 3, భాసాలు 4, అశ్వాలు, ఒంటెలు 5, నీటి పక్షులు 6, గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రా వంశమన్నారు. క్రమతలో తేడా.
సుగ్రీవునికి గుగ్గాలు, గృధ్రికి గ్రద్దలు పుట్టాయి. వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్షకుటుంబము జన్మించాయి. ఖగాయను నామెకు యక్షరాక్షస గణాలు, మునియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలు, అరిష్టకు పరంసత్వ సంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు, రాక్షస మాతయైన దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు 7 ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొక గణం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం. ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది 4వ మరుద్గణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాసన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్వులు 5వ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప, సహనామధేయులది 6వ మరుద్గణం. ద్యుతి, వసు, అనాధృష్య, లాభ, కామ, జయి, విరాట్టు, ఉద్వేషణులది 7వ మరుద్గణం. వీటిని వాయుగణాలని, స్కంధాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాది గ్రహాలు వీరినే పూజిస్తారు. అధ్యాయం 6. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 6. ధ్రువ వంశం, దక్ష సంతతి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.